ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వన్నాలాక్ష. సో ఈరోజు ఈ వీడియోలో మనం ఏఐ ఏజెంట్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఈ ఏఐ ఏజెంట్స్ అంటే ఏంటి, అసలు ఇవి ఎలా వర్క్ అవుతాయి, మనం ఎక్కడ యూజ్ చేస్తాము, ఇన్ సింపుల్ జనరల్ వర్డ్లో మనం ఎక్కడ యూజ్ చేస్తాము అనేది డిస్కస్ చేస్తాము. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏజెంట్ అంటే ఏంటి, ఇన్ జనరల్గా ఒక వ్యక్తి నీ ఒక మీడియేటర్గా యూజ్ చేయడంని మనం ఏజెంట్ అంటాం కదా. సో ఒక కామర్స్ బ్యాక్గ్రౌండ్లో చెప్పుకుంటే మనం కన్సైనర్ చాప్టర్లో చూసుకుంటాం, కన్సైన్మెంట్ చాప్టర్లో. సో ఒక ఓనర్ ఎక్స్ట్రా పర్సన్ని పెట్టి వాళ్ళ ప్రోడక్ట్స్ని సెల్ చేస్తారు కదా. సో ఆ ఎక్స్ట్రా పర్సన్నే మనం ఏజెంట్ అని అంటాం కదా. సో అది ఇన్ జనరల్గా. కానీ ఏఐలో అయితే ఏదైనా సరే అది వర్క్ చేస్తుందా లేదా అనే దాన్ని మనం ఏజెంట్ అంటాం. హ్యూమన్ బీయింగ్ ఏజెంటే, రోబోటు ఏజెంటే, ఇవన్నీ కూడా ఏజెంటే. ఏదైనా సరే ఏజెంటే. ఓకే, సో ఏదైతే పని చేయించుకుంటాం, మనం దేనితోని పని చేయించుకుంటున్నాం, అవి ఎలా వర్క్ అవుతున్నాయి, ప్రతిదీ ఏఐ ఏజెంట్ కిందకే వస్తాయి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఈ ఏజెంట్ని హ్యూమన్ బీయింగ్గా చూసుకుందాం. సో ఫస్ట్ హ్యూమన్ బీయింగ్ని ఒక ఏజెంట్గా ట్రీట్ చేయాలి అంటే హ్యూమన్ బీయింగ్కి ఏమి ఉండాలి, ఫస్ట్ సెన్సర్స్ ఉండాలి, తర్వాత కొన్ని యాక్షన్స్ ఉండాలి, డెసిషన్ మేకింగ్ తీసుకునే థింకింగ్ ఎబిలిటీ ఉండాలి, ఇవన్నీ ఉండాలి. సో వైల్ కమింగ్ టు ఏఐ ఏజెంట్కి కూడా వచ్చినట్లయితే ఇక్కడ మనకి ఏమేమి ఉండాలి అంటే సెన్సర్స్ని ఐడెంటిఫై చేయడం, సెన్సర్స్ ద్వారా మనం ఆ సిచ్యువేషన్ని అర్థం చేసుకోవడం, తర్వాత ప్రిస్క్రిప్ట్ చేయడం అంటే దాని తర్వాత డెసిషన్ మేకింగ్ ఎలా ఉంటుంది, ఓకే దాని తర్వాత సిచ్యువేషన్ ఏంటి అనేది థింకింగ్ ఎబిలిటీ ఉంటుంది కదా, దాన్ని ప్రిసెప్ట్ అంటారు. దాని తర్వాత ఎఫెక్టర్స్ హెల్ప్ తీసుకుంటున్నామా లేదా అనేది చూస్తుంది. తర్వాత దాని బేస్డ్ మనం యాక్షన్స్ని ఎలా పర్ఫామ్ చేస్తున్నాము అనేది చూస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక హ్యూమన్ బీయింగ్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నాను. సో ఫర్ ఎగ్జాంపుల్ బయట మనకి వర్షం పడుతుంది అనుకుందాం. వర్షం పడుతుంది అని మనం ఎలా సెన్స్ చేస్తాము, ఐస్ ద్వారా చూస్తాము, ఓకే వర్షం పడుతుంది బయట అని చెప్పేసి. అదే రూమ్లో ఉంటే ఓకే మనకి సౌండ్ ద్వారా అవును రెయిన్ పడుతుంది బయట అనేది చూస్తాము. అదే ముందుగానే ఐడెంటిఫై చేయాలి రెయిన్ పడుతుందేమో అంటే మనం క్లౌడ్స్ చూసి చెప్పొచ్చు. అండ్ స్మెల్, ఓకే వర్షం స్మెల్ వస్తుంది కదా, ఒక మడ్ స్మెల్ లాంటిది. సో ఆ స్మెల్ ద్వారా అయినా మనం ఆ సెన్సర్తోని ఐడెంటిఫై చేయొచ్చు, ఓకే రెయిన్ పడుతుంది అని చెప్పేసి. ఓకే, తర్వాత మనం దాని నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తాము, మనం ఓకే మనకి చాలా పని ఉంది, వర్షం పడుతుంది, వర్షంలో వెళ్ళాలి అంటే ఏం చేస్తాము, దాని నెక్స్ట్ డెసిషన్ మేకింగ్ ఏం తీసుకుందాం, ఓకే అంబ్రెల్లా తీసుకొని బయటికి వెళ్దాం అనేది ఉంటుంది. దాన్ని ప్రిసెప్ట్ అని అంటారు. దాని తర్వాత ఎఫెక్టర్స్కి వచ్చేసరికి మనం ఏం యూస్ చేస్తున్నాం ఇక్కడ బయటికి వెళ్ళడానికి, అంబ్రెల్లా. సో అంబ్రెల్లా ఈజ్ అ ఎఫెక్టర్. తర్వాత యాక్షన్ ఎలా చేస్తున్నాము, ఓకే వర్షం పడింది అంబ్రెల్లా తీసుకెళ్ళాము, తర్వాత డెసిషన్ మేకింగ్ తీసుకున్నాము, ఓకే వర్షంలో వెళ్దామని డిసైడ్ అయ్యాము. తర్వాత ఏమైంది, మనం అక్కడి నుంచి వచ్చేస్తున్నాం అనమాట, బయటికి వెళ్తున్నాము ఆ వర్షంలోనే. సో ఇదంతా ఒక యాక్షన్ ఆ సిచ్యువేషన్కి సంబంధించింది. సో ఇక్కడ ఒక ఏజెంట్గా ఎవరు వర్క్ చేస్తున్నారు, హ్యూమన్ బీయింగ్. ఫస్ట్ ఏం చేస్తున్నాడు, ఆయన సెన్సర్స్ని యూజ్ చేస్తున్నాడు, తర్వాత డెసిషన్ మేకింగ్ తీసుకున్నాడు, తర్వాత ఎఫెక్టర్స్ని హెల్ప్ తీసుకొని యాక్షన్స్ని పర్ఫామ్ చేస్తున్నాడు. దీన్ని మనం ఏఐ ఏజెంట్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని అంటారు. ఓకే, ఇంకా డీప్గా చెప్పాలి అంటే మనకి ఈ ఏఐ ఏజెంట్స్లో ఏదైనా ఉండొచ్చు, లైక్ హ్యూమన్ బీయింగ్ ఏజెంట్ అయి ఉండొచ్చు, రోబోట్ ఏజెంట్ అయి ఉండొచ్చు, సాఫ్ట్వేర్ ఏజెంట్ అయి ఉండొచ్చు. అదే హ్యూమన్ ఏజెంట్ అయితే మనకి ఏమేమి సెన్సర్స్ ఉంటాయి, ఐస్, నోస్, ఇయర్స్, ఇవన్నీ కూడా సెన్సర్సే. వీటి వల్ల మనకి వర్క్ అనేది జరుగుతుంది. అదే రోబోట్లో చూసుకున్నట్లయితే మనకి ఎలాంటి సెన్సర్స్ ఉంటాయి, కెమెరా ఉంటుంది, ఎన్ఎల్పి ఉంటుంది, ఈ సెన్సర్స్తోని వర్క్ అనేది పర్ఫామ్ చేస్తుంది. తర్వాత సాఫ్ట్వేర్, మనం ఏదైనా ఒక ఇన్పుట్ని ఇస్తే అది మనకి అవుట్పుట్ ఇస్తుంది, దట్ ఈజ్ నోన్ యాజ్ సాఫ్ట్వేర్ ఏజెంట్. సో ఇవన్నీ కూడా ఏజెంట్ యొక్క
రోల్స్ అనమాట. సో, ఇప్పుడు ఏజెంట్ యొక్క గోల్స్‌ని చూసుకుందాం. ఎప్పుడైనా ఇది హై పర్ఫార్మెన్స్‌గా ఉండాలి. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వీడియో తీశాను. సో, ఈ వీడియోకి నేను హెచ్‌డీ క్వాలిటీ పెట్టాలి అనుకుంటున్నాను. సో, ఇది హై పర్ఫార్మెన్స్ ఉండాలనుకుంటానా? లేదా లో పర్ఫార్మెన్స్ ఉండాలనుకుంటానా? హై పర్ఫార్మెన్సే ఉండాలనుకుంటా. సేమ్ ఏఐలో ఏజెంట్‌ని కూడా హై పర్ఫార్మెన్స్‌గానే ఉండాలి అనుకుంటుంది. తర్వాత ఆప్టిమైజ్ డెసిషన్. ఎప్పుడైనా మనం కరెక్ట్ డెసిషన్స్‌ని మాత్రమే తీసుకోవాలి. రాంగ్ డెసిషన్స్ ఇస్తే రాంగ్ అవుట్‌పుట్స్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చెప్పిన ఎగ్జాంపులే. ఒక వర్షం పడుతుంది అంటే నేను అంబ్రెల్లా తీసుకొని ఎళ్ళడం ఇట్ ఈస్ కరెక్ట్ డెసిషన్. అదే నేను అంబ్రెల్లా లేకుండే లైట్ నేను అంబ్రెల్లా తీసుకొని ఎళ్ళను. అలానే వెళ్తా వర్షంలో అంటే దాని నెక్స్ట్ మూమెంట్ ఏమవుతుంది? జలుబొచ్చేస్తుంది. సో, ఇట్ ఈస్ ఎ రాంగ్ డెసిషన్. ఎప్పుడైనా మనం ఆప్టిమైజ్డ్ డెసిషన్ మేకింగ్ అనేది తీసుకోవాలి. తర్వాత మనం ఏం చేస్తాము? ఆహ్, ఓకే. ఇలాంటి డెసిషన్స్ అనేటివి తీసుకోవాలి. కరెక్ట్ డెసిషన్స్ అనేటివి తీసుకోవాలి. సో, ఇవి మనం ఈ ఏజెంట్ గోల్స్. ఓకే. తర్వాత మనం డిస్కస్ చేసుకుందాము. నెక్స్ట్ వీడియోలో పీస్ రిప్రజెంటేషన్ గురించి డిస్కస్ చేస్తాము. ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ ఆల్ వాచ్ మై వీడియోస్. థ్యాంక్ యూ.